వెల్కమ్ టు WMM టాక్స్. నేను కేవి. ఏపీ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా క్రిటికల్ గానే ఉన్నట్టు సమాచారం. దీంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి తరలిస్తున్నారు. అయితే ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించడం వెనుక ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అసలు అక్కడికే ఎందుకు తీసుకువెళ్లారు? ఇక్కడ డాక్టర్స్ లేరా? అక్కడి డాక్టర్స్ అంత స్పెషలా? ఆ డాక్టర్ రికార్డ్స్ ఏంటి? ఇంతకు ముందు ఎంతమందికి హార్ట్ సర్జరీస్ చేశారు? పెద్ద పెద్ద ప్రముఖులకు హార్ట్ సర్జరీలు చేశారా లేదా అని చాలా మంది ఇంటర్నెట్లో తెగ సర్చ్ చేస్తున్నారు. అనంతరం ఆయన రికార్డ్స్ చూసి అవాక్ అవుతున్నారు. ఆయన వద్ద హార్ట్ సర్జరీలు చేయించుకున్న ప్రముఖుల లిస్టు చూసి కంగు తింటున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ రమాకాంత్ మదన్ మోహన్ పాండా. ఈయనే కొడాలి నానికి ట్రీట్మెంట్ చేయబోతున్నారు. ఈయన ట్రాక్ రికార్డ్స్ చూస్తే వావ్ అనాల్సిందే. కొన్ని వేల మందికి ట్రీట్మెంట్స్ అందజేశారు. క్రిటికల్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ ను సైతం ఆయన బతికించి ప్రాణాలతో బయటపడేశారు. ఈయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆయన MBBS చేయడానికి కటక్లోని SCB మెడికల్ కాలేజీలో చేరారు. 1980-85 మధ్య ఎయిమ్స్ ఢిల్లీలో శస్త్రచికిత్స, గుండె శస్త్రచికిత్సలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆపై తన ఫెలోషిప్ కోసం US లోని క్లీవ్లాండ్ క్లినిక్ లో జాయిన్ అయ్యారు. అక్కడితో ఆగకుండా ఆయన UKలోని హార్ఫీల్డ్ హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్, ఫ్లూయిడ్ లూప్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ మ్యాగ్డీ యాకబ్ కింద శిక్షణ తీసుకున్నారు. ఆయన వైద్య సేవలకు గాను 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రదానం చేసింది. బైపాస్ సర్జరీలో 99.8% విజయం సాధించడంతో ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్డియాక్ సర్జన్ గా గుర్తింపు ఇచ్చారు. ఎంతో మంది రాజకీయ దిగ్గజాలకు సర్జరీలు నిర్వహించారు. 2009లో అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. అంతేకాదు దీని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నర్సింగ మిశ్రా, పాండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు డి రాజా, రాజీవ్ శుక్లా, కొనకళ్ళ నారాయణ, రఘురామకృష్ణం రాజులకు కూడా ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. వీరితో పాటు అనేక మంది భారత రాజకీయాల నాయకులకు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేశారు. అందుకే కొడాలి నాని కూడా ఈ డాక్టర్ని ఎంపిక చేసుకున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కొడాలి నాని ఆరోగ్యం మెరుగవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.